ప్రైజ్ ద లార్డ్. ప్రతిరోజు అనుదిన వాక్యం ద్వారా మీరెంతగానో బలపడుతున్నారని నేను ఆశిస్తున్నాను. అలాగే మీరు కనుక మన యూట్యూబ్ ఛానల్ని క్రొత్తగా వీక్షిస్తున్నట్లయితే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. పండుకొనున్నప్పుడు నీవు భయపడవు, నీవు పరుండి సుఖముగా నిద్రించెదవు. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 24వ వచనము. ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడిచ్చే జ్ఞానం మన మీద మనం ఆధారపడకుండా దేవుని మీద ఆధారపడేలా చేస్తుంది. అలాగే మన మార్గమున మనం సురక్షితంగా నడిచేలా దయతో, భద్రతతో, యథార్థతతో, నిర్భయముగా, విశ్రాంతితో జీవించేలా చేస్తుంది. భక్తుడి విధంగా అంటున్నాడు, కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడుండి వచ్చును. యెహోవా వలననే నాకు సహాయము కలుగును. ఆయనే భూమి ఆకాశములను సృజించినవాడు. ఆయన నీ పాదములు త్రొట్టిల్లనీయడు. నిన్ను కాపాడువాడు కునుకడు. ఇజ్రాయేలును కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. యెహోవాయే నిన్ను కాపాడువాడు. నీ కుడి పక్కన యెహోవా నీకు నీడగా ఉండును. పగలు ఎండ దెబ్బైనను నీకు తగులదు, రాత్రి వెన్నెల దెబ్బైనను నీకు తగులదు. ఏ అపాయమును రాకుండా యెహోవా నిన్ను కాపాడును. ఆయన నీ ప్రాణమును కాపాడును. సహోదరి సహోదరులారా, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించడి. మరలా చెప్పుదును, ఆనందించడి. మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి. ప్రభు సమీపముగా ఉన్నాడు. దేన్ని గూర్చి చింతపడుకుడి, కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థనా విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండును. యేసయ్య ఈ విధంగా అంటున్నాడు, ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణమును గూర్చేనను, ఏమి ధరించుకుందుమని మీ దేహమును గూర్చేనను చింతింపకుడి. ఆహారము కంటే ప్రాణమును, వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా. ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు, కోయవు, కోట్లలో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా. మీలో ఎవడును చింతించడం వలన తన ఎత్తు మూరడెక్కువ చేసుకోగలడు. వస్త్రములను గూర్చి మీరు చింతింపనేలా. అడవి పువ్వులు ఎలాగూ నిదుగుచున్నవో ఆలోచించుడి, అవి కష్టపడవు, ఒడకవు. ఆయనను తన సమస్త వైభవముతో కూడిన సొలొమోను సైతము వీటిలో ఒక్కదాని వలనైనను అలంకరింపబడలేదు. నేడుండి రేపు పొయ్యిలో వేయబడు అడవి గడ్డిని దేవుడిలాగా అలంకరించినట్లా అల్ప విశ్వాసులారా, మీకు మరి నిశ్చయముగా వస్త్రములు ధరింపజేయను గదా. కాబట్టి ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో ఏమి ధరించుకుందో అని చింతింపకుడి. అన్ని జనులు వీటన్నిటి విషయంలో విచారింతురు. ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియను. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. ప్రియమైన సహోదరి సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించుచున్న వారిని గురించి మీకు తెలియకుండుట మాకు ఇష్టం లేదు. యేసు మృతి పొంది తిరిగి లేచినని మనము నమ్మినట్లా అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకుని వచ్చును. మేము ప్రభు మాటను బట్టి మీతో చెప్పున్నదేమనగా, ప్రభు రాకడ వరకు సజీవులమై నిలిచుండు మనము నిద్రించుచున్న వారి కంటే ముందుగా ఆయన సన్నిధి చేరము. ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని బోరతోను పరలోకం నుండి ప్రభు దిగి వచ్చును. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేదురు. ఆ మీదట సజీవులమై నిలిచుండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడదుము. కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడా ఉందుము. నమ్మిన వారు నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవించండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మా మార్గమున మేము సురక్షితముగా నడిచదమని, మా పాదములు ఎప్పుడు త్రొట్టిల్లవని, పండుకొనున్నప్పుడు మేము భయపడమని, మేము పరుండి సుఖముగా నిద్రించదమని నీవు సెలవిచ్చావు. తండ్రి, నీకు స్తోత్రములు. దేవా, మేము నీవిచ్చే జ్ఞానాన్ని పొందుకొని ప్రతి విషయంలోనూ నీ మీద ఆధారపడుతూ యథార్థతతో, నిర్భయముతో, విశ్రాంతితో జీవించే వారముగా ఉంటకు సహాయము దయచేయమని, ఏమి తిందుమో ఏమి త్రాగుదుమని మా ప్రాణమును గూర్చైనను, ఏమి ధరించుకుందుమని మా దేహమును గూర్చైనను చింతింపక నీ రాజ్యమును నీ నీతిని మొదట వెతికే వారముగా ఉండుటకు కృపచూపమని, సదాకాలము నీతో పాటు ఉండే భాగ్యమును మాలో ప్రతి ఒక్కరికి మీరే దయచేయమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.